ప్రభుత్వం అయితే కొంత ఇప్పుడు ఈ రోజు నిన్న జేపీ నడ్డా మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి చూస్తుంటే విద్యార్థుల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం కొత్త దిగి వచ్చినట్టుగా తెలుస్తుంది. విద్యార్థి ప్రతినిధులతో చర్చలకు సిద్ధమని కూడా ప్రకటించారు. చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం అని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఏదైతే పోటీ పరీక్షల ఈ యొక్క విద్యార్థి లోకం బగ్గుమన్నటువంటి తీరు పట్ల కూడా ప్రభుత్వం కొంత ఆలోచనలో పడింది. అయితే ఈ రోజు మంగళయాన్ అంటూ ఏదైతే ఈ రోజు ఎన్డీఏ ఎంపీల సమావేశంలో కూడా ప్రధాని మోదీ ఈ యొక్క సిజేపీ ధర్నా గురించి మాట్లాడారు. అయితే విద్యార్థులను రెచ్చగొట్టకండి, విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి, విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేయొద్దు. ఖచ్చితంగా నీటికి సంబంధించినటువంటి వారు ఎవరైతే లీక్ కి సంబంధించి లీక్ చేశారో వాళ్ళందరికీ తగిన శిక్ష పడేలా మేము చూసుకుంటాం. కాబట్టి విద్యార్థులను చదువుకోనియండి, వాళ్ళని రాజకీయాల్లోకి లాగొద్దు అని కూడా ఆయన చెప్పినటువంటి తీరు మనం చూసాం. మొదటిసారిగా నీట్ పైన, నీట్ పరీక్ష పైన, నీట్ అవకతవకల పైన ప్రధాని మోదీ ఈ యొక్క ఎన్డీఏ ఎంపీల సమావేశం వేదికగా స్పందించడం మనం చూసాం. ఆ తర్వాత ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదైతే సమస్య పరిష్కారానికి చర్చల తలుపులు తెరిచే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ప్రధానికి అటు విద్యావేత్తలు, కొంతమంది విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు కూడా లేఖలు రాశారు. సో మంత్రిత్వ శాఖ లేకపోతే ఉన్నతాధికారుల స్థాయిలో విద్యార్థులతో సమావేశానికి కూడా త్వరలోనే ఆస్కారం ఉందని కూడా మనకు అందుతున్నట్టు సమాచారం. ఇటు ఎన్టీఏ పరీక్షా విధానం ఏదైతే నీట్ పరీక్ష నిర్వహిస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షా వ్యవస్థలో కూడా కొంత పారదర్శకత, సంస్కరణల దిశగా కూడా ముందడుగు వేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. విద్యార్థుల ఆందోళనకు శాంతియుత పరిష్కారం చూపే యోచనలో కూడా కేంద్రం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ దీన్ని కొంత హైజాక్ చేయాలని చూస్తున్నట్లుగా మనకు ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు, నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి మనకి అర్థమవుతుంది. ఏదైతే ఈ యొక్క ఈ నీట్ కి సంబంధించినటువంటి ఈ యొక్క లీక్లు, ఈ యొక్క అవకతవకల పైన సిజేపీ గలమెత్తిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా, రాహుల్ గాంధీ కూడా విద్యార్థుల సమస్యలు పరీక్షల అక్రమాల పైన ఛాత్రంకి గూంజ్ విద్యార్థుల నినాదం ప్రతిధ్వని అన్న పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టారు. పోటీ పరీక్షల లీకేజీలు, ఎన్టీఏ నిర్వహణల లోపాలు, అదేవిధంగా నిరుద్యోగం పైన విద్యార్థుల తరఫున పోరాడేందుకు ఈ విస్తృత ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ కూడా ప్రారంభించాయి. ఈ నీట్, నెట్ ఏదైతే ఈ ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లో వరుసగా జరుగుతున్నటువంటి అవకతవకలు, పేపర్ లీక్లపై కూడా కాంగ్రెస్ విద్యార్థుల స్వరాన్ని గలమెత్తడం జరిగింది. పారదర్శకత లేని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విధానాన్ని తప్పొద్దు, విద్యార్థులకు న్యాయం జరిగేలా కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలని కూడా డిమాండ్ చేసింది. ఈ సిజేపీ ఏదైతే తన ఉద్యమాన్ని చేపట్టిందో దానికి అంటే నామకే వస్తే మద్దతిస్తూ వీటిపైన తన విద్యార్థి విభాగం, కాంగ్రెస్ విద్యార్థి విభాగంతో ఈ యొక్క ధర్నాలు, అదే ఉద్యమాలను దేశవ్యాప్తంగా చేస్తుంది. మనం అన్ని కూడా చూస్తున్నాం. కోచింగ్ సెంటర్లలో మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థులను కలవటం, వారికి భరోసా ఇవ్వటం, వారి డిమాండ్లను పార్లమెంట్ వేదికగా వినిపించడం కూడా కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. మొదటగా ఈ యొక్క ఏదైతే ఛాత్రంకి గురించి ఈ విద్యార్థుల నినాదం ప్రతిధ్వని అన్న ఉద్యమం ఉందో దాన్ని కోటా వేదికగా రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారు. ఈ దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల శిక్షణకు ప్రధాన కేంద్రమైనటువంటి రాజస్థాన్ లోని కోటా నుంచి ఈ ప్రచారానికి రాహుల్ గాంధీ పునాది వేశారు. అక్కడ లక్షలాది మంది విద్యార్థులతో కూడా రాహుల్ గాంధీ ముఖాముఖి చర్చించారు. ఆ తర్వాత మొన్న డెహ్రాడూన్ లో కూడా, ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మొన్న నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి మానసిక ఒత్తిడి, ప్రవేశ పరీక్షల అక్రమాలు, అదేవిధంగా నిరుద్యోగం, ప్రైవేట్ కోచింగ్ సంస్థల దోపిడీపై కూడా నేరుగా ఫీడ్బ్యాక్ కూడా సేకరించారు. ఇక ఢిల్లీ జంతర్ మంతర్, అదేవిధంగా ప్రధాన విద్యా సంస్థల సమీపంలో కూడా విద్యార్థి సంఘాలతో కలిసి కాంగ్రెస్ నిర్వహించే నిరసనలకి ఈ ప్రచారం కొంత ఊతాన్నిస్తుందని చెప్పొచ్చు. సో పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యవస్థలు, ఈ మాఫియా పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసేలా చట్టపరమైన రక్షణ ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఈ రోజు ఈ మెరుగు ధర్నా సందర్భంగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈ పరీక్షల రద్దుతో నష్టపోయిన వారికి పరిహారం, అదేవిధంగా పరీక్షలు రద్దు కావటం వల్ల ఏళ్ల తరబడి కష్టపడి విద్యార్థులు ఏదైతే వయోపరిమితి ఏజ్ లిమిట్ దాటిపోతుంది కాబట్టి వాళ్ళకి ఆ ఏజ్ లిమిట్ కూడా పెంచాలి, ఆర్థిక నష్టాన్ని కూడా భరించేలాగా చర్యలు తీసుకోవాలన్న మరో డిమాండ్ ను కూడా రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రధానికి ఇస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసి ఈ కార్పొరేట్ కోచింగ్ సెంటర్లపై కూడా ఆధారపడటాన్ని తగ్గించాలని కూడా ఆయన ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. మొత్తానికి పవన్ నిన్న ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తుంటే ఏదైతే సాధారణంగా నిరసనలను జంతర్ మంతర్ అతికే పరిమితం చేస్తారు, కానీ నిన్న విద్యార్థులు పార్లమెంట్ వైపుకు దూసుకురావటం, అదేవిధంగా ఈ రోజు కూడా ఢిల్లీ రోడ్లపైన ధర్నాలు కొనసాగించడం ద్వారా ఈ నిరసనకారులు తమ శైలిని మార్చుకున్నారని అర్థమవుతుంది. ఇది ప్రభుత్వ భద్రతా విభాగాలకు కూడా పెద్ద సవాల్గా మారిందని చెప్పొచ్చు. ప్రభుత్వం ఒకవైపు లాఠీ చార్జ్ ఈ కేసులు నమోదు చేయడం ద్వారా శాంతి భద్రతల కట్టడి చూపిస్తూనే మరోవైపు జేపీనటువంటి అగ్రనేతల ద్వారా చర్చలకు ఆహ్వానించి రాజకీయంగా ఒత్తిడి తగ్గించే ప్రయత్నం కూడా చేస్తుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.